ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ అయిపోతా నియంత్రించలేకుండా పోతున్నారు అని అడగకూడదా? తప్ప అదేం బూతుల మాదిరి కనిపిస్తుందా మీకు? కాదే. అది మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాలి, లేదు వాటిని మేము చేస్తున్నామని చెప్పాలి, చేస్తామని చెప్పాలి, ఇలా సర్దిద్దుకోవాలి. తప్పనిస్తే ఎక్కడ కూడా పర్సనల్ మాట. ఇంకొకటి ఏమంటే నా నా అబ్జర్వేషను, మేమందరం కూడా ఈరోజు ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారితో పాటు అందరూ కూడా, ఆమె ఇన్ పర్టికులర్, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంలో జగన్ పార్టీ ఎంత అన్యాయం చేస్తూ ఉందో తెలుగుదేశం కూడా అంతే అన్యాయం చేసింది అనేటువంటి మాట్లాడుతున్నాం. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి పేపర్లు, టీవీలన్నీ కూడా కేవలం జగన్ పార్టీకో లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు, రాస్తున్నారు. జగన్ పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి టీవీలు, పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబుకు వ్యతిరేకంగా లేకపోతే టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను వాళ్ళు రాయడం లేదు. అందుకోసం ఏవైతే కనిపిస్తుందో ఇదే నిజమని చాలామంది అనుకుంటా ఉన్నారు. అక్కడ ఒక థిన్ లేయర్ ఏదైతే ఉందో అది. సో వీళ్ళు రెండూ రాసింటే, ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు, టీవీలు ఈమె మాట్లాడుతున్నటువంటి, మేము మాట్లాడుతున్నటువంటి అన్నీ రాసి చూపించినా ఇబ్బంది లేదు. లేదు అవతల జగన్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు, టీవీలు చంద్రబాబు మీద మాట్లాడుతున్నటువంటి చూపించినా ఇబ్బంది లేదు. అన్ఫార్చునేట్లీ మాకు ఏవీ లేవు, మాకు అనుకూలము లేదు, వ్యతిరేకం లేదు, అట్లా అయిపోయినా ఇట్స్ ఆల్ రైట్. సో అది ఆమె ఎక్కడ కూడా పర్సనల్గా ఇంతవరకు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, నేనైతే ఎప్పుడో ఫస్ట్ డేనే చెప్పినాను, అయ్యా ఒకే కుటుంబంలో 2-3 పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, దాన్ని అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆమె నమ్మింది. ఆమె ఏమి ఈరోజు చెప్పొచ్చింది, మా నాన్నగారు చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. మీరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసే కంటే ముందు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేది అన్నారు కదా. మరి ఏం తప్పు ఉంది అని అంటాను. ఏమంటుంది, నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా ఇస్తుంది, లేదా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని నమ్ముతా ఉన్నాను. తప్పేముంది? బీజేపీకు మీరు అడిగేది కూడా మానేస్తున్నారు కదా ఇప్పుడు. సో షీఈ్ ఆన్ రైట్ పాత్. షర్మిలారెడ్డి గారు షీఈ్ ఆన్ రైట్ పాత్. ఆమె కాంగ్రెస్ పార్టీ రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం. ఆమె కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ, రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ. సో రాజశేఖర రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విడదీయలేరో అదేవిధంగా ఈమె కూడా, దో లిటిల్ లేట్, ఇప్పటికైనా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చివరిగా ఒక ప్రశ్న అండి, చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అసలు చేస్తారా లేదా? లేదు, నేను పోటీ చేయను. ఎవరైనా పోటీ చేసేటువంటి వాళ్ళు నా చేత నేంతవరకు పోయి ఒక మంచి మాట చెప్పి ఏదైనా 4 ఓట్లు వాళ్ళు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. పార్టీకి సేవలు అందించడం అంతే. పార్టీ ఆ రోజు పార్టీ మీకు గుర్తింపు ఇచ్చింది, అదే పార్టీ కోసం ఈరోజు మీరు సర్వీస్ చేయడం అంతే. డెఫినెట్గా ఎంత చేసినా పార్టీకి నేను తక్కువే, ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే పార్టీ అంత గుర్తింపు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఇంతవరకు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. నేను ఎప్పుడు కూడా ఏ పదవి కూడా, పార్టీ పదవి కానీ, లేకపోతే టికెట్ల విషయంలో కానీ, లేకపోతే మంత్రి పదవులు కానీ, లేదా పోర్ట్ఫోలియోలు కానీ, ఇంకోటి కానీ, ఇంతవరకు ఎప్పుడు నేను పార్టీని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఈ పని చెయ్యంటే చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్పినా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది రఘువీర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.